హిందూయిజం అనేది ఒక రిలీజియన్ మాత్రమే కాదు, ఇది సైన్స్ అంటే చాలా మంది నమ్మరు. మన పూర్వీకులు శాస్త్రవేత్తల కంటే ఏమాత్రం తక్కువ కాదు అన్నా సరే ఈ పాయింట్ ని కూడా చాలా మంది ఆర్గ్యూ చేస్తారు. కాకపోతే మన పూర్వీకులు నిర్మించిన ప్రతి ఆలయం కూడా ఒక సైన్స్ ల్యాబే, అండ్ వాళ్ళు వాడిన ప్రతి మంత్రం కూడా ఒక ఫార్ములానే. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. పంచభూత లింగాలు మొత్తం 5 ఉంటాయి, అండ్ ఆ 5 కూడా మన సౌత్ ఇండియాలోనే ఉన్నాయి. అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్ లో, మిగతా 4 తమిళనాడులో ఉన్నాయి. అయితే ఈ 5 లింగాల్లో 3 లింగాలను తీసుకుంటే శ్రీకాళహస్తి వాయులింగం, ఏకాంబరేశ్వర పృథ్వీలింగం అండ్ అలాగే చిదంబరం ఆకాశలింగం. ఈ 3 ఆలయాలను వేల సంవత్సరాల ముందే ప్రతి ఆలయాన్ని కరెక్ట్ గా 79.69 డిగ్రీస్ లాంగిట్యూడ్ లో నిర్మించారు. అర్థమయ్యేలా చెప్పాలి అంటే మీరు మన ఇండియన్ మ్యాప్ పైన ఒక లైన్ గీస్తే ఎగ్జాక్ట్లీ ఆ స్ట్రేట్ లైన్ పైన ఈ 3 ఆలయాలు లైన్ గా ఉంటాయి. ఈ 3 ఆలయాల యొక్క లాంగిట్యూడ్ సేమ్. ఈ 3 ఆలయాలను కూడా వేల సంవత్సరాల ముందే కట్టారు, అండ్ ఒక్కొక్క ఆలయానికి 100 కిలోమీటర్ల దూరం, మధ్యలో నదులు, అడవులు, పెద్ద పెద్ద కొండలున్నాయి. ఈ వేల సంవత్సరాల ముందు జీపీఎస్ లాంటి పరికరాలు కూడా లేవు, శాటిలైట్స్ కూడా లేవు, ఇంకా కరెక్ట్ గా చెప్పాలి అంటే మ్యాప్స్ కూడా లేవు. అలాంటి టెక్నాలజీస్ ఏది లేకపోయినా సరే మన పూర్వీకులు ఈ ఆలయాలను ఒక్కటే స్ట్రేట్ లైన్ పై కొంచెం కూడా అటు ఇటు కాకుండా ఎలా నిర్మించారు? 5 పంచభూత లింగాల్లో ఈ 3 లింగాలు 79.69 డిగ్రీస్ లాంగిట్యూడ్ లో ఉంటే ఇంకా మిగతా 2 ఆలయాలు కూడా పెద్ద తేడా ఏం లేదు. జంబుకేశ్వర ఆలయం 78.70 డిగ్రీస్ లాంగిట్యూడ్ లో ఉంటే మన అరుణాచలం 79.06 డిగ్రీస్ లాంగిట్యూడ్ లో ఉంటుంది. అంటే వీటి లాంగిట్యూడ్స్ ని చూసుకుంటే దాదాపు ఇంచుమించు అన్ని సమానమే. డైరెక్ట్ గా చెప్పాలి అంటే 5 పంచభూత లింగాలు ఒకే లైన్ లో కట్టారు. టెక్నాలజీస్ లేని ఆ రోజుల్లో అసలు ఈ ఆలయాలు ఇంత లైన్ గా ఎలా కట్టారు అంటే మన పూర్వీకులు ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని అండ్ అలాగే నక్షత్రాలను యూజ్ చేసుకుని వాటి మెజర్మెంట్స్ సహాయంతో ఈ ఆలయాలను నిర్మించారు. అలాంటి ఒక అద్భుతమైన సైన్స్ ల్యాబ్ లాంటి ఆలయమే చిదంబరం నటరాజస్వామి ఆలయం. ఈ ఆలయంలో శివుడు నటరాజస్వామి రూపంలో ఉన్నా సరే కరెక్ట్ గా స్వామికి ఎడమ పక్కన ఒక తెర ఉంటుంది. స్వామి వారికి ఎలా అయితే పూజలు అందుతాయో ఆ తెర వెనకాల కూడా అలాంటి పూజలే అందుతాయి. అసలు ఆ తెర వెనకాలో ఏముంది? అందరినీ ఆశ్చర్యపరిచే ఆ రహస్యం ఏమిటి? అండ్ మనం చూసే ఉంటాము ప్రతి శివుని గుళ్ళో నవగ్రహాలు ఉంటాయి. కాకపోతే చిదంబరం నటరాజస్వామి ఆలయంలో మాత్రం నవగ్రహాలు ఎందుకు ఉండవు? అండ్ చిదంబరం ఆలయం మన హ్యూమన్ బాడీ యొక్క బ్లూ ప్రింట్ అన్న విషయం మీకు తెలుసా? ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు చాలా క్లియర్ గా సైన్స్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరే అంటారు మన ఆలయాలన్నీ జస్ట్ ఆలయాలు మాత్రమే కాదు, అవి సైన్స్ ల్యాబ్స్ అని. నేను ఈ వీడియో కోసం రీసెర్చ్ చేస్తున్నప్పుడు నా అన్వేషణ ప్రారంభించాను. అందులో నాకు వచ్చిన మొట్టమొదటి క్వశ్చన్, ప్రతి ఆలయంలో శివుడు లింగ రూపంలో ఉంటే ఇక్కడ మాత్రం నటరాజ రూపంలో ఎందుకు ఉన్నారు అని. సో అక్కడి నుండే నా ప్రశ్నకు సమాధానం వెతికాను. అండ్ ఆ సమాధానం మీకు తెలియాలి అంటే చిదంబరం ఆలయం యొక్క బ్యాక్ స్టోరీ తెలియాలి. చాలా క్లియర్ గా చెప్తాను, ముందు ఇది వినండి. ఇవి తెలుసుకుంటేనే తర్వాతవి అన్ని ఈజీగా అర్థమవుతాయి. ఇదంతా కూడా ఒక అడవిలో మొదలైంది. ఆ అడవి పేరే దారుకావనం. ఈ అడవిలో సాధువులు నివసిస్తూ ఉండేవాళ్ళు. మరి వాళ్ళకు వచ్చిన ఈగోస్ వల్లనో దేని వల్లనో తెలియదు కానీ వాళ్ళకు ఉండే పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టెస్ట్ చేయాలి అనుకున్నారు. వాళ్ళకున్న పవర్స్ తో దేవుణ్ణి కూడా కంట్రోల్ చేయగలం అనే నమ్మకంతో బ్రతికేవారు. కేవలం వాళ్ళ మంత్రాలు మాత్రమే చాలా పవర్ఫుల్ అని గర్వంతో బ్రతికేవాళ్ళు. అయితే పరమశివుడు వాళ్ళకి గుణపాఠం నేర్పించాలి అని ఆ అడవిలోకి ఒక బిచ్చగాడి వేషంలో వచ్చారు. అండ్ శివుడు తనతో పాటు విష్ణుమూర్తిని కూడా తీసుకొచ్చారు. విష్ణుమూర్తి మోహిని రూపంలో వచ్చారు. ఆ ఋషులంతా కూడా డీప్ మెడిటేషన్ లో ఉన్నారు. ఎప్పుడైతే శివుడు అక్కడికి వచ్చారో వాళ్ళ ఫోకస్ అంతా పోయింది. అండ్ వాళ్ళకున్న ఈగో వల్ల పట్టరాని కోపం వచ్చింది. ఎందుకంటే శివుడు వాళ్ళను వాళ్ళ ఫ్యామిలీస్ ని డిస్ట్రాక్ట్ చేస్తున్నాడు. ఇక అప్పుడు వాళ్ళు వాళ్ళ శక్తిని యూజ్ చేసుకొని శివునిపై అటాక్ చేశారు. ముందు వాళ్ళు భయంకరమైన పాములను తయారు చేసి శివునిపైకి విసిరారు. కానీ అక్కడుంది ఎవరు? పరమశివుడు. ఆ పాములన్నింటినీ తీసుకొని తన మెడలో ఒక మాలలాగా ధరించారు. ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ మంత్రశక్తితో ఒక భయంకరమైన పులిని తయారు చేసి శివుని పైకి పంపించారు. శివుడు ఆ పులిని పట్టుకొని దాన్ని చంపేసి ఆ పులి యొక్క చర్మాన్నంతా తీసి తన వస్త్రాలలాగా ధరించాడు. ఇక అప్పటికి కూడా ఆ ఋషులు వినకుండా వాళ్ళ ఈగోతో ముయలకన్ అనే ఒక రాక్షసుని తయారు చేసి శివుని పైకి పంపించారు. శివుడు ఊరుకుంటాడా? ఒకే ఒక దెబ్బతో ఆ రాక్షసుని కింద పడేసి ఆ రాక్షసుని యొక్క శరీరం ముందు ఆనంద తాండవం చేయడం మొదలు పెట్టారు. ఆ నాట్యం చూశాక అప్పుడు అర్థమైంది ఆ సాధువులకు వచ్చింది ఎవరో కాదు పరమశివుడే అని. అండ్ ఎవరైతే వాళ్ళ ఈగో వల్ల మేం దేవుణ్ణి కూడా కంట్రోల్ చేయగలం అని అనుకున్నారో ఒక్కసారి శివుడు వాళ్ళ ముందుకొచ్చిన తర్వాత వాళ్ళ పవర్స్ ఏంటో వాళ్ళకి అర్థమైపోయాయి. దాని వల్ల వాళ్ళ ఈగోస్ మొత్తం తగ్గి శివుణ్ణి క్షమించమని అడిగారు. అయితే శివుని యొక్క తాండవాన్ని డైరెక్ట్ గా చూసిన విష్ణుమూర్తి తను సేదతీరే టైంలో ఆదిశేషునికి ఆ తాండవం ఎలా ఉందో అని వివరించారు. అప్పుడు ఆదిశేషునికి కూడా ఆ తాండవాన్ని చూడాలి అనే కోరిక కలిగింది. వెంటనే ఆదిశేషుడు మనిషి రూపం తీసుకున్నారు. ఆ మనిషి రూపం పేరే పతంజలి ముని. అలా పతంజలి ముని భూమిపైకి వచ్చి ఆ దారుకావన అరణ్యం ఏదైతే ఉందో అందులోకి వెళ్లారు. అలా అడవుల్లోకి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఆ మునికి వ్యాఘ్రపద ముని అని ఇంకొక ముని పరిచయం అయ్యారు. ఈ వ్యాఘ్రపద ముని శివునికి పరమ భక్తుడు. ప్రతిరోజు శివునికి పూలు పెట్టి పూజ చేసేవాడు. ఎంత పెద్ద చెట్టైనా సరే ఎక్కి పూలు తీసుకొచ్చి శివునికి పూజ చేయడంతో శివుడు వ్యాఘ్రపద మునికి ఒక వరం ఇచ్చాడు. అదేంటి అంటే ఆయనకి పులి పాదాలను వరంగా ఇచ్చాడు.
పులి పాదాలుంటే ఎంత పెద్ద చెట్టైనా సరే ఈజీగా ఎక్కి పూలు తీసుకొని రావచ్చు. అందుకోసమే వ్యాఘ్రపద ముని యొక్క పాదాలు పులి పాదాలు. ఇక వాళ్ళిద్దరూ కలిసి శివుని యొక్క తాండవం చూడడం కోసం ధ్యానం మొదలు పెట్టారు. ఇక వాళ్ళ ధ్యానానికి మెచ్చిన శివుడు వాళ్ళ ముందు ఆనంద తాండవం చేయడానికి భూమిపైకి దిగి వచ్చారు. కానీ ఎప్పుడైతే శివుడు ద్వారకావనాల్లో అడుగు పెట్టాడో అప్పుడే ఒక సమస్య మొదలైంది. శివుడు అడవిలో అడుగు పెట్టగానే అక్కడికి కాళీమాత వచ్చి ఈ అడవి నాది, ఇక్కడ నాకు మాత్రమే చోటు ఉంది అని చెప్పింది. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగిన తర్వాత కాళీమాత శివుడు వీళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం జరిగింది. అదేంటి అంటే ఇద్దరు తాండవం చేయాలి, ఎవరైతే ఆ తాండవంలో గెలుస్తారో వాళ్ళదే ఆ అడవి. అయితే వీళ్ళిద్దరి మధ్య జడ్జిగా విష్ణుమూర్తి అక్కడికి వచ్చారు. ఇక ఇద్దరు కూడా తాండవాన్ని మొదలు పెట్టారు. ఆ తాండవం కొన్ని వందల సంవత్సరాల వరకు సాగుతూనే వచ్చింది. ఆ తాండవం ఎలా జరుగుతుంది అంటే ఒక్కోసారి భూమే బ్యాలెన్స్ కోల్పోతుంది. ఇద్దరు సరిసమానంగా పోటీ పడుతున్నారు, అసలు ఇద్దరు తగ్గేలా లేరు. శివుడు ఎంత కష్టమైన భంగిమ పెట్టినా సరే కాళీమాత కూడా అలాంటి భంగిమ పెట్టగలుగుతుంది. ఇక అప్పుడు శివునికి అర్థమైంది కాళీమాతను ఓడించడం అనేది అంత ఈజీ కాదు, చాలా తెలివిని ప్రయోగించాలి అని. సో శివుడు తాండవంలో భాగంగానే తన కుండలం అంటే ఇయర్ రింగ్ చెవికమ్మ దాన్ని తీసి కింద పడేశారు. ఆ తర్వాత తాండవం చేస్తూనే తన కాలితో ఆ చెవికమ్మను తీసుకొని మళ్ళీ తన చెవికి అమర్చుకున్నారు. దీన్నే ఉర్ధవ తాండవం అని అంటారు. అయితే ఇంకొక పక్క కాళీమాత కూడా ఆ భంగిమ పెట్టగలదు. అది చాలా కష్టమైన యోగిక్ మూమెంట్ అయినా సరే ఆమె కూడా అది చేయగలదు. కాకపోతే కాళీమాత ఆ మూమెంట్ ను చేయలేదు. ఎందుకంటే తాండవ నియమాల ప్రకారం ఆడవాళ్లు తమ కాళ్ళని పైకి ఎత్తలేరు. అండ్ అక్కడ చాలా మంది ఆ నాట్యాన్ని చూస్తున్నారు కాబట్టి కాళీమాత వాళ్ళందరి ముందు తన కాలిని ఎత్తలేదు. అందుకే కాళీమాత ఓటమిని ఒప్పుకుంది. అలాగే దారుకావన అడవిని వదిలేసి వెళ్లిపోయింది. ఇప్పటికీ కూడా చిదంబరం ఏరియా ఏదైతే ఉందో దాని అవుట్స్కట్స్ లో ఒక ప్లేస్ లో కాళీమాతకి ఒక ఆలయం ఉంది. అయితే కాళీమాత ఓడిపోయిన తర్వాత శివుడు మళ్ళీ ఆనంద తాండవాన్ని చేశారు. ఆ తాండవాన్ని చూడడానికి ఈ ఇద్దరు మునుల యొక్క కళ్ళు సరిపోలేదు. వెంటనే వీళ్ళిద్దరు శివుని దగ్గరికి వెళ్లి స్వామి మీరు ఎలా అయితే తాండవం చేస్తున్నారో అదే విధంగా ఇక్కడే వెలవండి అని అడిగారు. ఇక వాళ్ళ కోరికను కాదనలేక స్వామివారు కూడా అదే పొజిషన్ లో నటరాజస్వామి అవతారంలో అక్కడే వెలిశారు. అండ్ ఆ ప్లేసే ఆకాశలింగం. సో ప్రతి ఆలయంలో శివుడు శివలింగంలా వెలిస్తే ఇక్కడెందుకు నటరాజ రూపంలో వెలిశాడు అన్న ప్రశ్నకు మీకు సమాధానం దొరికింది అని అనుకుంటున్నాను. అయితే నటరాజస్వామి విగ్రహానికి ఎడమ వైపున ఉన్న ఆ నల్లటి తెర ఏమిటి? ఆగండి మీరు ఆ తెర గురించి తెలుసుకునే ముందు ఇంకొన్ని విషయాల గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంది. ఈ విషయాలు చెప్పిన తర్వాత ఆ తెర గురించి చాలా క్లియర్ గా చెప్తాను. మీరు గనుక అబ్జర్వ్ చేస్తే 90% శివాలయాల్లో నవగ్రహాలు ఉంటాయి. కాకపోతే చిదంబరం ఆలయంలో మాత్రం నవగ్రహాలు ఉండవు. ఎందుకు? ఈ ప్రశ్న పైనే నా రీసెర్చ్ ను స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు తెలిసిన సమాధానం ఏంటి అంటే ఈ ఆన్సర్ చెప్పే ముందు మీరు ఒక చిన్న కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవాలి. మీరు ఒక సైకిల్ టైర్ ని అబ్జర్వ్ చేస్తే దానికి పుల్లలుంటాయి అండ్ ఆ పుల్లలన్నీ కూడా ఒక బేరింగ్ కి కనెక్ట్ అయి ఉంటాయి. అంటే ఆ పుల్లలన్నీ కూడా ఒక యాక్సిస్ పాయింట్ దగ్గర కనెక్ట్ అయి ఉంటాయి. ఎప్పుడైతే మోషన్ క్రియేట్ అయ్యి ఆ బేరింగ్ తిరుగుతుందో అప్పుడే ఆ పుల్లలన్నీ కూడా బేరింగ్ చుట్టూ తిరుగుతాయి. ఇక పుల్లలు తిరుగుతేనే టైర్ తిరుగుతుంది. సో ఈ కాన్సెప్ట్ ని అర్థం చేసుకున్నారు కదా, మిగతాదంతా ఈ కాన్సెప్ట్ పైనే ఉంటుంది. సో మోషన్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలి అంటే కదలిక. సో ఇక్కడ కూడా శివుడు మోషన్ లో ఉన్నప్పుడు అంటే ఆయనలో కదలికలు ఉన్నప్పుడు అక్కడ ఒక ఎనర్జీ క్రియేట్ అవుతుంది. సో శివుడు అలా కదులుతున్నప్పుడు ఆయన చుట్టూ కూడా గ్రహాలన్నీ తిరుగుతాయి. ఇంకా సింపుల్ గా ఎట్ సైంటిఫిక్ గా చెప్తాను చూడండి. నటరాజస్వామి విగ్రహాన్ని అబ్జర్వ్ చేయండి. ఆయన నాట్యం చేస్తున్నట్టుగా ఉంటుంది. నాట్యం చేస్తున్నారు అంటే అర్థం కదులుతున్నారు అని. కదులుతున్నారు అంటే అర్థం అక్కడ మోషన్ క్రియేట్ అవుతుంది అని. అలా మోషన్ క్రియేట్ అయినప్పుడు నటరాజస్వామి చుట్టూ ఉన్న చక్రం ఏదైతే ఉందో అది కూడా తిరుగుతుంది. సేమ్ సైకిల్ బేరింగ్ తిరిగినప్పుడు ఆ టైర్ ఎలా తిరుగుతుందో ఇక్కడ కూడా నటరాజస్వామి కదిలినప్పుడు ఆయన చుట్టూ ఆ చక్రం తిరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఈ చక్రాన్నే ప్రభమండల అని అంటారు. ఈ చక్రంలోనే యూనివర్స్ మొత్తం ఉంటుంది. యూనివర్స్ మొత్తం ఉంటుంది అంటే అందులో నవగ్రహాలు నక్షత్రాలు అన్ని ఉంటాయని అర్థం. ఎలా అయితే బేరింగ్ మోషన్ ని క్రియేట్ చేసిందో ఇక్కడ స్వామివారు నాట్యం చేస్తున్నప్పుడు కూడా మోషన్ క్రియేట్ అవుతుంది. ఎలా అయితే టైర్ తిరుగుతుందో ఇక్కడ కూడా ఈ ప్రభమండల చక్రం తిరుగుతుంది. అండ్ అక్కడ సైకిల్ పుల్లలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూసుకుంటే అవన్నీ గ్రహాలు. సో స్వామివారి ఆ చక్రంలోనే ఈ గ్రహాలన్నీ ఉన్నాయి. అవన్నీ స్వామివారి చుట్టే తిరుగుతున్నాయి కాబట్టి మళ్ళీ సపరేట్ గా నవగ్రహాలు పెట్టాల్సిన అవసరం రాలేదు. అదేంటి మరి నార్మల్ గా మనం చూసే ప్రతి టెంపుల్స్ లో నవగ్రహాలు ఉంటాయి కదా అంటే అక్కడ స్వామివారు లింగ రూపంలో ఉంటారు. లింగ రూపంలో ఉన్నప్పుడు నాట్యం చేయరు కాబట్టి అక్కడ మోషన్ క్రియేట్ అవ్వదు. సింపుల్ గా మోషన్ క్రియేట్ అవ్వకపోతే ఆయన చుట్టూ గ్రహాలు తిరగలేవు. అందుకే స్పెసిఫిక్ గా ఆ టెంపుల్స్ లో నవగ్రహాలను పెడతారు. సో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను చిదంబరం ఆలయంలో ఎందుకని నవగ్రహాలు లేవు అని. నాకు తెలిసి ఇది అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే, బట్
ఎట్ అర్థం చేసుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే సింపుల్ గా చెప్పాలి అంటే నటరాజస్వామి చుట్టూ ఉన్న ప్రభమండల అనే చక్రం ఏదైతే ఉందో అందులోనే నవగ్రహాలు నక్షత్రాలు అన్ని ఉంటాయి. అందుకోసమని మళ్ళీ సపరేట్ గా చిదంబరంలో నవగ్రహాలను అమర్చలేదు. అలా నా రీసెర్చ్ ను కొనసాగిస్తూ ఇంకొంచెం ముందుకు వెళ్లిన తర్వాత నా పరిశోధనలో ఇంకొక విషయం బయటపడింది. అదేంటి అంటే చిట్ సభ. ఈ చిట్ సభ అనేది ఆలయం లోపల ఉంటుంది. ఇంతకు చిట్ సభ అంటే ఏంటి అనుకుంటున్నారా? నటరాజస్వామి నాట్యం చేసే ప్లేసే చిట్ సభ. ఈ చిట్ సభలోకి ప్రవేశించాలి అంటే 5 సిల్వర్ మెట్లెక్కాలి. ఆ 5 మెట్లనే పంచాక్షర మెట్లు అంటారు. ఇంతకీ ఆ పంచాక్షరాలు ఏంటో తెలుసా? ఆ 5 మెట్లు కూడా సుప్రీం శివ మంత్రాన్ని రిప్రజెంట్ చేస్తాయి. అంటే మొదటి మెట్టు నా, రెండవ మెట్టు మా, మూడవ మెట్టు షి, నాలుగవ మెట్టు వా, 5వ మెట్టు యా, మొత్తం కలిపితే నమ శివాయ. నేను ఇంకా కాస్త రీసెర్చ్ చేసి అసలు ఈ నమ శివాయకు మీనింగ్ ఏంటి అని తెలుసుకున్నాను. నమ శివాయ మీనింగ్ ఏంటి అంటే నా అంటే భూమి, మా అంటే నీరు, సి అంటే అగ్ని, వా అంటే గాలి, యా అంటే ఆకాశం అంటే నింగి. ఈ నమ శివాయ అనే మంత్రం పంచభూతాలను రిప్రజెంట్ చేస్తుంది. ఈ పంచభూతాలు అన్ని కూడా శివుడే అని చెప్తుంది. సో ఈ చిట్ సభలో ఉన్న 5 మెట్లు ఎక్కితే మనం పంచభూతాలను దాటి శివుని దర్శించుకున్నట్టు లెక్క. గైస్, ఇప్పటి వరకు నేను చెప్పినవి విన్నారు కదా? ఇప్పుడు రెడీ అవ్వండి. ఇక్కడి నుండి ఈ వీడియో ఇంకొక లెవెల్లో ఉండబోతుంది. ఈ చిదంబరం ఆలయం ఏదైతే ఉందో ఈ ఆలయం ఒక మనిషి యొక్క ప్రతిరూపం అని మీకు తెలుసా? మన పూర్వీకులు సైంటిస్టులు మన ఆలయాలు సైన్స్ ల్యాబులు అనే పదం నేను ఎందుకు వాడానో దీని ద్వారా మీకు అర్థమవుతుంది. ఈ ఆలయం యొక్క టాప్ రూఫ్ అంటే పైకప్పును గనక మీరు చూస్తే అక్కడ మొత్తం 21,600 గోల్డెన్ టైల్స్ ఉంటాయి. అదే మనిషితో కంపేర్ చేస్తే ఒక నార్మల్ మనిషి 24 గంటల్లో 21,600 సార్లు శ్వాస తీసుకుంటారు. సరే, ఇది కోఇన్సిడెన్స్ అని అనుకుందాము. ఇప్పుడు చెప్పే ఫ్యాక్ట్ చూడండి. ఈ 21,600 టైల్స్ ని అమర్చడానికి మొత్తం 72,000 మూలల్ని అంటే మేకులను వాడారు. ఇప్పుడు అదే 72,000 మేకులను మన బాడీతో కంపేర్ చేస్తే మన బాడీలో 72,000 నర్వ్స్ ఉంటాయి. అంటే 72,000 నరాలుంటాయి మన హ్యూమన్ బాడీలో. అసలు ఎగ్జాక్ట్లీ సేమ్ నెంబర్ ఎలా పెట్టారు? హౌ? అండ్ శ్వాస ద్వారా అండ్ ఈ నరాల ద్వారానే మన బాడీకి ప్రాణశక్తి వస్తుంది. సో ప్రాణశక్తిని రిప్రజెంట్ చేస్తూనే వీటిని నిర్మించారు. సరే, ఇది కూడా కోఇన్సిడెన్స్ అనుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయేది వినండి. చిదంబరం ఆలయానికి మొత్తం 9 గేట్లుంటాయి. అంటే 9 ద్వారాలుంటాయి. దాన్ని మన హ్యూమన్ బాడీతో కంపేర్ చేసి చూస్తే మన హ్యూమన్ బాడీలో 9 రంధ్రాలు ఉంటాయి. అంటే 9 రంధ్రాలు ఉంటాయి. అవేంటో అనేది మీకు తెలుసు, నేను సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇది కూడా కోఇన్సిడెన్సేనా? సరే, అలానే అనుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక విషయం గురించి చెప్తాను వినండి. ప్రతి ఆలయంలోకి మనం వెళ్ళగానే గర్భగుడి మనకు స్ట్రేట్ గా కనిపిస్తుంది. కానీ ఒక్క చిదంబరంలో మాత్రమే గర్భగుడి కాస్త ఎడమ వైపు ఉంటుంది. సేమ్ మన హ్యూమన్ బాడీతో కంపేర్ చేస్తే మన బాడీలో మన హార్ట్ కూడా కాస్త ఎడమ వైపు ఉంటుంది. అంటే గర్భగుడిని మన హార్ట్ లాగా కన్సిడర్ చేసి కట్టారు మన పూర్వీకులు. ఇవన్నీ కూడా కోఇన్సిడెన్స్లు కాదు. మన పూర్వీకులు చాలా తెలివిగా అంచనా వేసి మరి కట్టారు. అండ్ వేల సంవత్సరాల ముందు అసలు మన పూర్వీకులకు మన బాడీలో 72,000 నరాలు ఉంటాయని ఎలా తెలిసింది? మనం ఎగ్జాక్ట్లీ 21,600 సార్లు శ్వాస తీసుకుంటాము అని వాళ్ళు ఎలా కౌంట్ చేశారు? నిజానికి మనం ఏదైతే సైన్స్ అని అనుకుంటున్నామో అది మన పూర్వీకులకి మనకన్నా 100 రెట్లు ఎక్కువగా తెలుసు. అయితే ఇవన్నీ చూసిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం వేసి నా రీసెర్చ్ ని ఇంకా ముందుకు కొనసాగించాను. అప్పుడు నాకు ఇంకొక విషయం తెలిసింది. అదే ది ఈక్విలిబ్రియం పాయింట్. ఈ ఈక్విలిబ్రియం పాయింట్ అంటే ఏంటి? అన్ని అపోజిట్ ఫోర్సెస్ ఒకే దగ్గర సమానంగా కలిస్తే దాన్నే ది ఈక్విలిబ్రియం పాయింట్ అని అంటారు. అయితే చిదంబరం ఆలయం కూడా ఈ ఈక్విలిబ్రియం పాయింట్ దగ్గరే కట్టారు. ఇక్కడ అన్ని ఫోర్సెస్ చాలా తక్కువగా ఉన్నా సరే అన్ని సమానంగా ఉంటాయి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఇలాంటి ఫోర్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఈక్వల్ గా ఉంటాయి. ఇప్పుడు కాస్త బాగా అర్థం చేసుకోండి. కాస్త సైన్స్ ఉంటుంది ఇందులో. నార్మల్ గా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఈఎం వేవ్స్ అని ఉంటాయి. అవి మన బ్రెయిన్ లో ప్రవహించినప్పుడు మాత్రమే మనలో ఆలోచనలు క్రియేట్ అవుతాయి. ఒకవేళ ఈఎం వేవ్స్ మన బ్రెయిన్ లో ఎక్కువ గనుక ప్రవహిస్తే మన బ్రెయిన్ లో ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అవి తక్కువగా ప్రవహిస్తే మన బ్రెయిన్ లో ఆలోచనలు మన అదుపులో ఉంటాయి. అయితే శాస్త్రవేత్తలు కనిపెట్టిన దాని ప్రకారం చిదంబరం ఆలయం దగ్గర ఈఎం వేవ్స్ అనేవి చాలా తక్కువగా ప్రవహిస్తాయంట. దానివల్ల మనం ఆలయానికి వెళ్ళినప్పుడు మన బ్రెయిన్ లో కూడా చాలా తక్కువ ఈఎం వేవ్స్ ప్రవహిస్తాయి. దానివల్ల మన మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈఎం వేవ్స్ యొక్క శక్తి తక్కువ ఉంటే మన బ్రెయిన్ లో ఆలోచనలు కూడా ఆటోమేటిక్ గా తగ్గుతాయి. సో సైంటిస్టులు పరిశోధకులు చెప్తున్నది ఏంటి అంటే ఈ చిదంబరం అనే ప్లేస్ ఏదైతే ఉందో ఇది మెడిటేషన్ కి ఒక మంచి ప్లేస్. ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోవడమే మెడిటేషన్. మరి అలాంటి మెడిటేషన్ కి ఇంతకన్నా మంచి ప్లేస్ దొరుకుతుందా? అసలు ఈఎం వేవ్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఇవంటే ఏంటో తెలియని రోజుల్లో మన పూర్వీకులు ఈ ప్లేస్ ని ఎలా ఐడెంటిఫై చేశారు? ఇక్కడ ఆలయాన్ని ఎలా నిర్మించారు? మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇప్పుడు
అసలైన రహస్యం గురించి మీకు చెప్పే సమయం వచ్చింది. మరి ఆలయంలో ఆ తెర వెనకాల ఏముంది? ఆలయంలో చిట్సభాలో నటరాజస్వామి ఉంటారు. ఆయనకి కుడివైపున పార్వతీదేవి ఉంటుంది, ఎడమ వైపున మాత్రం ఈ తెర ఉంటుంది. ఇదొక నార్మల్ కర్టెన్ కాదు. ఆ తెరను మనం బయటి నుండి చూసినప్పుడు అది నల్లగా ఉంటుంది, లోపల నుండి చూస్తే రెడ్ కలర్ లో ఉంటుంది. ఈ ఆలయంలో నటరాజస్వామి వారికి పార్వతీదేవికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ఈ తెర వెనకాల ఉన్నదానికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. అక్కడ ఎలా అయితే పూజలు జరుగుతాయో ఈ తెర వెనకాల ఉన్నదానికి కూడా అలానే పూజలు జరుగుతాయి. అసలు ఈ తెర వెనకాలో ఏముంది? ఈ పాయింట్ పైన నా రీసెర్చ్ ను కొనసాగిస్తున్నప్పుడు నాకు తెలిసింది ఏంటి అంటే ఆ తెర వెనకాల అసలు ఏమీ ఉండదు. అదొక ఖాళీ స్పేస్. దాన్నే ఆకాశ అని పిలుస్తారు. కాకపోతే ఆ ఖాళీ ప్లేస్ లో బంగారు బిల్వ పత్రాలు ఉంటాయి. అవి కూడా ఎందుకు పెట్టారు అంటే ఆ ఖాళీ ప్లేస్ ని మనం చూడడానికి ఒక పాయింట్ గా పెట్టారు. అయితే అసలు ఈ ఖాళీ ప్లేస్ ఎందుకు పెట్టారు, ఈ ఖాళీ ప్లేస్ కి అంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారు అనేది మీ డౌటా? నార్మల్ గా సైకాలజికల్ గా మనం ఏదైనా మన కళ్ళతో చూస్తే మాత్రమే నమ్ముతాము. అది ఆట బొమ్మ అయినా దేవుని విగ్రహం అయినా సరే. కాకపోతే మనం చూడలేకపోతున్నామంటే అక్కడ అది లేదు అని అర్థం కాదు. ఖచ్చితంగా ఆ ప్లేస్ లో ఒక ఎనర్జీ ఉంటుంది. అయితే ఈ స్పేస్ ని ఎందుకు నిర్మించారు, దీనికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చారు అంటే మన పూర్వీకులు మనకు ఒక పాయింట్ చెప్పాలి అనుకున్నారు. అదేంటి అంటే ఏమీ లేని చోట కూడా భగవంతుడు ఉంటాడు అని. అంటే ఈ ఖాళీ స్పేస్ లో కూడా దేవుడు ఉన్నాడు అని మనకు చెప్పారు. మీరు కనుక ఒకటి అబ్జర్వ్ చేస్తే ముందు పూజారి నటరాజస్వామికి హారతిస్తారు, ఆ తర్వాత పార్వతి మాతకు హారతిస్తారు. సేమ్ వాళ్ళిద్దరికి ఎలా అయితే హారతిచ్చారో అదే విధంగా ఈ ఖాళీ ప్లేస్ కి కూడా హారతిస్తారు. నటరాజస్వామిని మనం లైవ్ లో చూసాము. ఆయన దేవుడని మన కళ్ళు నమ్ముతున్నాయి. ఎందుకంటే ఆయన ఫిజికల్ ఫామ్ లో ఉన్నారు కాబట్టి. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే మనం చూడగలుగుతున్నాం కాబట్టి. నెక్స్ట్ పూజారులు నటరాజస్వామి విగ్రహం పక్కనే ఉన్న ఆ కర్టెన్ ని లాగి ఆ ఖాళీ ప్లేస్ కి కూడా హారతిస్తారు. కానీ ఫిజికల్ గా అక్కడ ఏమీ లేదు కాబట్టి మన మైండ్ అక్కడ ఏది లేదు అని నమ్ముతుంది. కాకపోతే ఏమీ లేని చోట కూడా దేవుడు ఉంటాడు అని చెప్పడమే మన పూర్వీకుల యొక్క అంతరార్థం. అందుకే ఎగ్జాక్ట్లీ నటరాజస్వామి విగ్రహం పక్కనే ఈ ఖాళీ ప్లేస్ ని పెట్టారు. దేవుడు విగ్రహాన్ని పెట్టారు, సడన్ గా పక్కనే ఖాళీ ప్లేస్ లో కూడా పెట్టారు. అంటే ఆయన దేవుడే, ఈ ఖాళీ ప్లేస్ లో కూడా దేవుడు ఉన్నాడు అని మనకు చెప్పడానికి అలా నిర్మించారు. ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే మన పూర్వీకులు ఎలా నమ్మేవారంటే దేవునికి ఒక ఆకారం ఉండదు, ఆయన ఒక ఎనర్జీ. ఆయన విశ్వం అంతా కూడా వ్యాప్తి చెంది ఉన్నారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు నేను ప్రతి చోట ఉంటాను అని ఎలా అయితే చెప్పాడో, ప్రహ్లాదుడికి తన సొంత తండ్రే నీ దేవుడు ఎక్కడుంటాడు అని ఎదురు తిరిగినప్పుడు ప్రహ్లాదుడు ఏమని చెప్పాడు గుర్తుందా? అప్పుడు ప్రహ్లాదుడు నా స్వామి ఇక్కడ కాదు అక్కడ కాదు, ఎందెందు వెతికినా అందందు ఉంటాడు అని చెప్పాడు. అంటే దేవుడు ఫామ్లెస్. ప్రతి చోట, ప్రతి బండరాయి పైన, ప్రతి వస్తువు పైన దేవుడున్నాడు. ఇది చెప్పడమే మన పూర్వీకుల యొక్క అంతరార్యం. మీరు గనక అబ్జర్వ్ చేస్తే మన ఇండియన్స్ ఏ వస్తువు కింద పడ్డా సరే దాన్ని తీసి మొక్కుతారు. అది చీపురైనా సరే, డబ్బులైనా సరే, ఏదైనా సరే. ఎందుకంటే ప్రతి వస్తువులో దేవుడు ఉంటాడు అని మన హిందూయిజం మనకు చెప్తుంది కాబట్టి. విగ్రహం లేకుండా, ఆకారం లేకపోయినా అది దైవమే, విగ్రహం ఉన్నా సరే అది దైవమే. కాకపోతే మరి విగ్రహాన్ని ఎందుకు పెడతారు అనేది ప్రాణ ప్రతిష్ఠ అనే వీడియోలో క్లియర్ గా చెప్పాను. మీరు కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో గానీ, ఇక్కడ ఐకార్డ్స్ లో గానీ వీడియో ఎండ్ అయ్యాక మీకు ఆ వీడియో లింక్ వస్తుంది, క్లిక్ చేసి చూడండి. మళ్ళీ చెప్తున్నాను, ఇండియాలో ఏ ఆలయమైనా సరే, చిదంబరం ఆలయమైనా సరే, శ్రీకాళహస్తి ఆలయమైనా సరే, తిరుపతి ఆలయమైనా సరే, అవి జస్ట్ ఆలయాలు కాదు, అవన్నీ కూడా సైన్స్ ల్యాబ్స్. మనకు కనిపించట్లేదు అంటే లేదు అని అర్థం కాదు, మనం చూడలేకపోతున్నాము అని. అండ్ కొన్ని వందల సంవత్సరాల కిందట మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సైంటిస్టుల కన్నా గొప్పవాళ్ళు. ఇప్పుడు మనం ఎక్స్ క్రోమోజోమ్స్, వై క్రోమోజోమ్స్ అని బయాలజీలో తెలుసుకున్నాము. కానీ కొన్ని వేల సంవత్సరాల కిందటే మన పూర్వీకులు గోత్రాలు కనిపెట్టారు. ఆ గోత్రాలకి బయాలజీకి చాలా సంబంధాలు ఉన్నాయి. ఒకవేళ గోత్రాల గురించి తెలుసుకోవాలి అనుకున్నా మీకు ఇక్కడ కింద వీడియో ఉంటుంది, అది కూడా చూడండి. సో గైస్, నా రీసెర్చ్ ఎలా అనిపించింది, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ చాలా క్లియర్ గా మీకు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. మీరు మాకు కొంచెం ప్రోత్సాహాన్ని ఇవ్వండి అంతే. సో నేను ఈ వీడియోలో ఎక్కడైనా కొన్ని పదాలు తప్పుగా పలికినట్టు మీకు అనిపిస్తే ఫ్లోలో వెళ్ళిపోయి ఉంటాయి. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఈ వీడియో గురించి మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో CSK RR ఎందుకు బ్యాన్ అయ్యాయి అనే దానిపైన చేస్తున్నాను. సో అది కావాలి అనుకున్నా కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ కామెంట్స్ పక్కనే హైప్ బటన్ ఉంటుంది, ఖచ్చితంగా హైప్ చేయండి సో దట్ ఈ వీడియో అందరికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.